హాయ్ టు ఆల్. ఈరోజు ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్ అండ్ ఇట్స్ యూజెస్. సో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి బయోమాలిక్యూల్స్ అనే లెసన్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్. సో న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి కూడా బయోమాలిక్యూల్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. బయోమాలిక్యూల్స్ సో అంటే మన బయలాజికల్ ఫంక్షనింగ్లో, బయలాజికల్ బాడీ గ్రోత్లో, ఫిజికల్ ఆర్ మెంటల్ ఫంక్షనింగ్స్లో యూజ్ అయ్యేటువంటి మాలిక్యూల్స్ అన్నింటి కూడా బయోమాలిక్యూల్స్ అంటారు అని చెప్పుకున్నాము. వాటిలో న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి కూడా బయోమాలిక్యూల్స్ కింద మనం కన్సిడర్ చేసాము. మరి ఏంటి ఈ న్యూక్లిక్ యాసిడ్స్, వీటి వల్ల మనకి ఎందుకు యూజ్, ఇవి ఎక్కడ మనం చూడొచ్చు అంటే దీస్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద సెల్స్. సెల్లో మనము వీటిని చూడొచ్చు. సెల్ న్యూక్లియస్లో చూడొచ్చు, సెల్ బయట చూడొచ్చు. సో ఈ న్యూక్లియస్కి సంబంధించినటువంటివి కాబట్టి వీటిని మనం న్యూక్లిక్ యాసిడ్స్ అంటున్నాము. మరి ఇవి 2 టైప్స్లో ఉన్నాయన్నమాట. 2 టైప్స్ న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి 2 టైప్స్. ఏంటి ఆ 2 టైప్స్ అంటే మనకు తెలుసు. ఒకటి ఆర్ఎన్ఏ, ఇంకొకటి డిఎన్ఏ. న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి 2 టైప్స్ అన్నమాట. సో ఆ 2 టైప్స్ ఏమంటే రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్, డిఆక్సిరైబోజ్ న్యూక్లిక్ యాసిడ్. రైబోజ్ న్యూక్లిక్ యాసిడ్, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. సో అంటే న్యూక్లిక్ యాసిడ్స్ 2 టైప్స్. రైబోజ్ ఉన్నటువంటి న్యూక్లిక్ యాసిడ్స్, రైబోజ్ లేనటువంటి డిఆక్సిరైబోజ్ ఉన్నటువంటి న్యూక్లిక్ యాసిడ్స్ అన్నమాట. సో ఈ న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ ది సెల్స్ న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి వీటిని న్యూక్లిక్ యాసిడ్స్ అంటున్నాము. ఈ యాసిడ్స్ ఇవి కూడా బయోమాలిక్యూల్స్. ఈ 2 టైప్స్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. సో డిఎన్ఏ అంటే మనం ఏమంటున్నామండి, డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ అంటే ఏమంటున్నామండి, రైబో న్యూక్లిక్ యాసిడ్. జస్ట్ ఈ నేమ్స్, దీని గురించి మీరు పెద్ద డెప్త్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ డెఫినేషన్స్ అనమాట, అబ్రివేషన్స్. డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్, రైబో న్యూక్లిక్ యాసిడ్, ఈ 2 టైప్స్ అనమాట. న్యూక్లిక్ యాసిడ్స్ 2 టైప్స్. మరి ఏంటి వీటి యూజెస్, ఫంక్షనింగ్స్ చూస్తే డిఎన్ఏకో ఫంక్షన్, ఆర్ఎన్ఏకో ఫంక్షన్ చూద్దామండి. డిఎన్ఏ ఏం చేస్తుంది అంటే దీనికి రెప్లికేషన్ నేచర్ అనేది ఉంది, రెప్లికేషన్ ప్రాపర్టీ ఉంది డిఎన్ఏకి. రెప్లికేషన్ ప్రాపర్టీ ఆఫ్ డిఎన్ఏ. సో రెప్లికేషన్ ప్రాపర్టీ అంటే ఏంటంటే డూప్లికేట్ కావడం. ఒక డిఎన్ఏ ఇంకొక డిఎన్ఏని ఫామ్ చేయడం, సింథసైజ్ చేయడం. ఒక డిఎన్ఏ నుంచి ఇంకో డిఎన్ఏ ఫామ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటామంటే రెప్లికేషన్ అంటాం. ఇలా రెప్లికేషన్ నేచర్ ఉండబట్టి డిఎన్ఏకి ఇది ట్రాన్స్మిట్ ద హెరిడిటీ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ట్రాన్స్మిట్ ద హెరిడిటీ క్యారెక్టరిస్టిక్స్ from one generation to another generation. ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కు క్యారెక్టర్స్ హెరిడిటీలో రావడాన్ని, హెరిడిటీ అంటే వంశపారంపర్యంగా వచ్చేయడాన్ని హెరిడిటీ అంటాం. అంటే తల్లిదండ్రుల జీన్స్ పిల్లలకు రావడం, పిల్లల జీన్స్ వాళ్ళ పిల్లలకు రావడం, ఇలా హెరిడిటీ ప్రకారము ఆ క్యారెక్టరిస్టిక్స్ రావడానికి రీజన్ ఏంటంటే ఈ డిఎన్ఏలో మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఆ జెనెటిక్ ఇన్ఫర్మేషను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి, ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి, ఇలా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కు హెరిడిటీ ప్రకారము ఆ క్యారెక్టర్స్ ట్రాన్స్మిట్ కావడానికి యూజ్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్. దట్ ఈస్ నథింగ్ బట్ డిఎన్ఏ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో స్టోర్ అయి ఉంటుంది. ఇది ఎలా ఇవ్వగలుగుతుంది, డ్యూ టు ద రెప్లికేషన్ ప్రాపర్టీ. ఒక డిఎన్ఏ ఇంకొక డిఎన్ఏను ఫామ్ చేయడం వలన ఆ ఫామ్ అయినటువంటి డిఎన్ఏ నెక్స్ట్ జనరేషన్లోకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. అంటే హెరిడిటీలో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ 2 కలిసిపోయి ప్రోటీన్ సింథసిస్ని చేస్తాయి అన్నమాట. ప్రోటీన్ సింథసైజ్ చేస్తాయి. మనం ప్రోటీన్స్ కాన్సెప్ట్ చెప్పుకునేటప్పుడు చెప్పాం. సో ప్రోటీన్ సింథసిస్ ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే
అమినో యాసిడ్స్ అన్నీ కలిసిపోయి ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. అండ్ ఆర్ఎన్ఏ నుంచి కూడా ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది అని చెప్పాం. సో ప్రోటీన్ సింథసిస్ ఇన్ సెల్లో ప్రోటీన్ సింథసైజ్ కావడానికి ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏలు యూజ్ అవుతాయి అన్నమాట. ఎలా యూజ్ అవుతాయి ఒకసారి మనం గమనిస్తే, డిఎన్ఏ అనేది ఫస్ట్ ఎంఆర్ఎన్ఏగా మారుతుంది. సో లైక్ ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ అంటే మెసెంజర్ ఆర్ఎన్ఏ. సో దాని గురించి మనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. డిఎన్ఏ నుంచి ఫస్ట్ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ అనేది సింథసైజ్ అవుతూ ఉంటుంది. ఇది స్టెప్స్ అన్నమాట. ప్రోటీన్ సింథసైజ్ అవుతుంది. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసిస్ అవుతుంది. ఇది ఈ స్టెప్స్లో జరుగుతుంది. అంటే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయినప్పుడు ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ కావడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మెసేజ్ డిఎన్ఏలో ఉంటుందన్నమాట. సో ఇలా డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏగా మారిపోయి ఈ ఫినామినాన్ని మనం ఏమంటామంటే ట్రాన్స్క్రిప్షన్ అంటాం. మరి ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్గా సింథసైజ్ అయ్యే ప్రాసెస్ని మనం ఏమంటామంటే ట్రాన్స్లేషన్ అంటాం. సో డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏగా మారిపోతే దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాము. ఎంఆర్ఎన్ఏ ప్రోటీన్గా సింథసైజ్ అయితే దాన్ని ట్రాన్స్లేషన్ అంటాం. అంటే ఓవరాల్గా ఒక ప్రోటీన్ సింథసిస్లో డిఎన్ఏ ఎంఆర్ఎన్ఏలు యూజ్ అవుతున్నాయి. సో ఇలా ప్రోటీన్ సింథసైజ్ కూడా ఈ న్యూక్లిక్ యాసిడ్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఒక బయోమాలిక్యూల్. ఈ రెండు కూడా బయోమాలిక్యూల్స్ అని మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇదండి ఈరోజు క్లాస్. ఒకసారి చూడండి. సో న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి కూడా బయోమాలిక్యూల్సే. ఇవి సెల్ న్యూక్లియస్లో మనం వీటిని అబ్జర్వ్ చేసి కాబట్టి వీటిని న్యూక్లిక్ యాసిడ్స్ అంటున్నాం. ఇవి 2 టైప్స్లో ఉన్నాయి. ఆర్ఎన్ఏ, డిఎన్ఏ. ఆర్ఎన్ఏ అంటే రైబోన్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ అంటే డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్. మరి వీటి యూజెస్ ఏంటంటే మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కు ట్రాన్స్మిట్ చేయడంలో ఈ డిఎన్ఏ రెప్లికేషన్ నేచర్ అనేది బాగా యూజ్ అవుతుంటుంది. అండ్ ప్రోటీన్ సింథసైజ్లో కూడా ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏలు యూజ్ అవుతాయి. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయ్యే ప్రాసెస్ను ట్రాన్స్క్రిప్షన్ అని, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ అయ్యే ప్రాసెస్ను ట్రాన్స్లేషన్ అని అంటారు. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి స్క్రీన్ షాట్స్ ఆర్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. ఈరోజు క్లాసు అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా వినండి. అప్పటికీ అర్థం కాకుంటే మీకు డౌట్ ఏంటో మీ డౌట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దాన్ని కన్సల్ట్ చేసేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఈ క్లాస్తో ఇప్పటి వరకు బయోమాలిక్యూల్స్ అనే లెసన్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లని కవర్ చేయడం జరిగింది. మీరు అన్నీ కూడా ప్రీవియస్ క్లాస్లో చూడొచ్చు, లేదా అన్ని టాపిక్లు కలిపి ఒకే వీడియోలో కంబైన్ చేసి పెడతాను. అందులో అయినా కూడా మీరు చూడొచ్చు అన్నమాట. ఈ చాప్టర్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ అవసరం ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే వాటిని కూడా కన్సిడర్ చేసి ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎస్పెషల్లీ మనం ఈ క్లాసెస్ ఎందుకని చెప్తున్నామంటే కెమిస్ట్రీ ఎవరైతే టఫ్గా ఫీల్ అవుతుంటారో, ఎవరికైతే భయంగా ఉంటుందో కెమిస్ట్రీ సబ్జెక్టు, వాళ్ళకి ఆ భయాన్ని పోగొట్టేసి ఈజీగా ఉంటుంది సబ్జెక్టు, ఈజీగా పాస్ అవ్వచ్చు అని వాళ్ళ కాన్ఫిడెన్స్ పెంచి వాళ్ళని పాస్ చేయడమే మెయిన్ ఎయిమ్గా పెట్టుకొని ఈ క్లాసెస్, ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అలా కెమిస్ట్రీ గురించి ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో, సఫర్ అవుతుంటారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. కెమిస్ట్రీ ఈజీగా పాస్ అయిపోతారు. సో ఈ టాపిక్తో, ఈ రోజుతో మొత్తం కూడా నేను బయోమాలిక్యూల్స్ అనే లెసన్ పూర్తిగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.